తనకో ముద్ద నాకో ముద్ద. Love ante caring, friend ante sharing. ఎట్టుంది నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు రాసి పెట్టి ఉందండి. ఏంటి చెన్నైలో సెటిల్ అవుతారన్నా? నాకు రాసి పెట్టింది హైదరాబాద్ లో సెటిల్ అవుతారు. అదేనా మా చెన్నై నుంచి వచ్చేవాళ్ళు నాతో సెటిల్ అవుతారని రాసి పెట్టి ఉంది. I thought we were having good time. ఫోన్ ఇవ్వ, నేను తేజ నంబర్ తీసుకోవాలి. నాకు నంబర్ మాత్రమే తేజ. నా బాడీని ఉట్టి సాలడ్స్తో, సూప్స్తో, ఫ్రూట్స్తో ఫీడ్ చేసే బదులు నాకు ఇష్టమైన ఫుడ్ ఆఫ్టర్నూన్ ఇస్ మై మెయిన్ మీల్. బాగా తింటాను. అలాంటివన్నీ ఏమన్నా పాటిస్తున్నారా మీరు? అవును మేడం, నేను 3 పూటలు నాకు ఇష్టమైంది అంట. మీరు అడిగారు, నెంబర్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. నాకు నైట్ టైమ్స్ అలా మెసేజ్ అట్లా చేయకండి. మరి నువ్వు చెన్నై తమిళనాడు పక్క వస్తే నాకు ఫోన్ చేయి. ఎక్కడెక్కడ ఏమేం ఫుడ్ బాగుంటుందో. ఫుడ్ గురించా మీరు అడిగింది నెంబరు? మరి లేకపోతే ఏమిటి సిగ్గుపడుతున్నారా? పెళ్ళి అయిపోయిందా? అది అవదమ్మా. అంటే మీకు ఫుడ్ ఇష్టం, మంది ఫుడ్డే. సర్లే ఫుడ్ ఏమైనా కలిసిద్దేమోనని అడిగా అంతే. ఫుడ్ గుడ్ అంటారా? గుడ్డు లాగా తయారవుతుంది. ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయి కావాలి అని అడిగాను. నన్ను చక్కగా హ్యాపీగా హర్ట్ చేయకుండా చూసుకుంటే చాలు. అన్న మటనేదన్న మేడంకి? కేరళ, చెన్నై కాకపోతే మేము కేరళ. Yes. కేరళ సాంగ్స్ ఐ లిసన్. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? అది కేరళనేగా? he wants. Are you singing? Yes. కూర్చో. నువ్వు మళ్ళీ ఫీల్ అయ్యి నాకు వద్దులేమ్మా, కూర్చో. మీరు మళ్ళీ తేజ గారిని నేను తన్నాడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పు. మళ్ళీ నెంబర్ తీసుకున్నావు. అసలు రాత్రికి మెసేజ్ చేసిన వాళ్ళని ఇబ్బంది పెడితే పెడతా, మరి టార్చర్ పెడతా. అందుకే అబ్సెషన్ సినిమా చూసావా? అమ్మో Your favorite food? ముద్దపప్పు. ఓకే. Your favorite destination? యువర్ హార్ట్. My heart? గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది. Your favorite girlfriend? స్టార్ట్స్ విత్ ఏ, ఆల్ఫాబెట్స్ ఏ. అమ్మాయి After this restaurant, please do at least stay here for 10 minutes. Why? Your smell is so crazy. It's a crazy feeling. It's a crazy. సో మా షో జూలై 2వ తారీఖున ప్రైమ్ షోలో రిలీజ్ అవబోతుంది. ఇసుకపట్నం. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడండి, మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుద్ది. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సిరీస్. ఓకే, ఫోన్ చేశారా మీరు? అయ్యో, చేయడానికి వచ్చాను. అట్లా అడుగుతానండి. అవునా? దీని రెస్టారెంట్ పేరేంటి? అవురా అవువా అవురా కదండి. అవురా నాకు మీరు చెప్పింది అవ్వా అవ్వా అని ఎవరబ్బా పెట్టుకున్నారు? అవురా ఆయన రండి మేడం గారు పక్కన, నా పక్కన ఎందుకు? పర్లేదు, మొహమాట పడతాడు ఏంటి ఆయన? ఓకే ఫైన్, పక్కన పెట్టుకుంది. స్పెషల్ గా చెప్తూ ఉంటావు కదా. మరి ఎందుకు ఎక్కడ ఉన్నారా? హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. పిల్లలు సపోర్ట్ విత్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ ఐశ్వర్య రాజేష్ గారు అండ్ ఇసుకపట్నం టీమ్. మా నరేష్ భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాదు తాడపాల్ వెల్కమ్ టు టేస్టీ తేజ 3 సార్లు వచ్చి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. అసలు ఇదేం పట్టించుకోవట్లా. కానీ ఏంటి నువ్వు వెల్కమ్ టు టేస్టీ తేజ అని చెప్తున్నానండి. హాయ్ వెల్కమ్. సారీ సర్లే కానీ వచ్చిన పని కానీ ఇది ఉలవ చారు చికెన్ అంట. ఆరిపోతే బాగా తొందరగా తిన్నా బట్టి చాలు చాలు చాలు. నాకు వద్దు, ఇంకా బాయిల్ నాకు ఒక్క పీస్ ఏవా? నేను డైట్లో ఉన్నాను. మరి సార్ డైట్ అనకమ్మా. డైట్లో నేను డైట్ ఏం లేదు, పెట్టేసేది. చాలు అన్ని టేస్ట్ చేయాలిగా. బాగుందా? ఆ డోనట్ బాగుందండి. పన్నీర్ పెట్టి సర్వింగ్ చేయాలా? అయ్యో పెట్టే
అన్న 2 ఫింగర్ బౌల్స్ పంపించచ్చుగా. అసలు ఫుడ్ ఇంటర్వ్యూస్ నాకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే తింటూనే ఉంటాను. మీరు తింటనే మాకు కావాలి, తింటామండి ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ అమ్మ ఇప్పుడే ఇసుకపట్నం ట్రైలర్ చూపించారు మన వాళ్ళు, చూశాను. ఇందులో మనం చూడంగానే ఐ మీన్ ఏదో సంథింగ్ థ్రిల్లర్ జానరల్లే అనిపించింది. థ్రిల్లర్ ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలంటే ఒక దానికోసం కొట్టుకోవడం, ఒక ఊరు ఇసుకపట్నం అనే ఒక ఫిక్షనల్ ఊరిని దీంట్లో తీసుకొచ్చారు కదా. అవును, ఇసుకపట్నం అంటే ఇందులో ఏమైనా ఇసుకే ఎక్కువ ఉంటుందా లేదా? అలా ఏం లేదు, ఊరి పేరు ఇసుకపట్నం. నీళ్ళు ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. నీళ్ళు ఇసుక తక్కువైందని ఇసుకపట్నం పెట్టుకున్నారమ్మా. ఇట్స్ బీచ్ సైడ్. అందుకని ఇసుకపట్నం. ఓకే, మనం సిరీస్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో రేపు జూలై 2 నుంచి స్ట్రీమ్ కాబోతుంది. మీరు అందరూ చూడండి. నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటూ కాసేపు తెలుసు కదా ఫుడ్ని మాట్లాడుకుంటూ కాసేపు మన పర్సనల్స్ కూడా మాట్లాడుకుందాం. దగ్గర దూరం ఉంటాను, ఫ్రీగా ఉన్నాను. నాతో బాగుందా? వంకాయ భలే ఉంది. వంకాయ చెప్పి అది వంకాయ అమ్మా. వంకాయనా? ఇప్పుడు ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు కదా, యూ ఓన్లీ డిడ్ హైదరాబాద్ లోనేనా లేకపోతే బయట కూడా వెళ్ళాను. బట్ కాకపోతే మనకి ఎక్కువ మంది మూవీ ప్రమోషన్స్ ఎక్కువగా హైదరాబాద్ లో జరుగుతాయి కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ షూట్స్ మనం ఇక్కడే చేసాం. ఆల్మోస్ట్ 200+ రెస్టారెంట్స్ కవర్ చేసాం. మీరు ఏ ఏరియా ఏ ఫుడ్ బాగుంటుందో నాకు ఫోన్ చేయండి, ఆ రెస్టారెంట్ ఏది బాగుంటుందో నేను చెప్తా. అవునా? నా దగ్గర ఒక నోట్స్ ఫోన్ ఇవ్వ, నేను తేజ నంబర్ తీసుకోవాలి. నాకు నంబర్ మాత్రం ఇవ్వ తేజ, ఎందుకంటే జనరలీ నాకు ఫుడ్ చాలా ఇష్టం. ఓకే, సో అందుకని మామూలుగా ఇప్పుడు హీరోయిన్స్ అందరూ చాలా డైట్స్లో ఉంటారు, దే ఈట్ లైక్ పర్టికులర్ ఫుడ్ ఇది కదా. సో నేనేం చేస్తానంటే ఐ ఈట్ లైక్ ప్రాపర్ 1 మీల్ అ డే, అది ఫాలో అవుతాను అనమాట. ఒక్క పూట మాత్రం నాకు ఇష్టమైన ఏమన్నా తింటా. ఓకే, ప్రతిరోజు. ఓకే డన్. ఓకే, దెన్ నైట్లో ఇంకా వెరీ లెస్, లైక్ సూప్ లేకపోతే సాలెడ్, లేకపోతే ఒకసారి ఆకలి లేకపోతే తినను, లేకపోతే ప్రోటీన్ షేక్, అంతే. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఐ డోంట్ వాంట్ టు లైక్ ఇప్పుడు నా బాడీని ఉట్టి సాలెడ్స్తో, సూప్స్తో, ఫ్రూట్స్తో ఫీడ్ చేసే బదులు నాకు ఇష్టమైన ఫుడ్ ఒక పర్టికులర్ టైం, మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఇస్ మై మెయిన్ మీల్. సో బాగా తింటాను, నైట్ ఏదన్నా లైట్గా తిని క్లోజ్ చేసేస్తాను. సరే, మీరు అడిగారు అలాంటివన్నీ ఏమన్నా పాటిస్తున్నారా మీరు? అవును మేడం, నేను 3 పూటలు నాకు ఇష్టమైంది అంట. అదే మీకు నాకు తేడా. నెక్స్ట్ ఇంకోటి మేడం, మీరు అడిగారు నెంబర్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు, నాకు నైట్ టైమ్స్ అలా మెసేజ్ అట్లాంటి చేయకండి. మరి నువ్వు చెన్నై తమిళనాడు పక్క వస్తే నాకు ఫోన్ చేయి, నేను నీకు చెప్తా ఎక్కడెక్కడ ఏమేం ఫుడ్ బాగుంటుందో. మీరు వెళ్ళి ఫుడ్ గురించా మీరు అడిగింది నెంబరు? మరి లేకపోతే ఏమిటి సిగ్గుపడుతున్నారా? పెళ్ళి అయిపోయిందా? అది అవదమ్మా. అంటే మీకు ఫుడ్ ఇష్టం, మంది ఫుడ్డే, సర్లే ఫుడ్ ఏమైనా కలిసిద్దేమో అని అడిగా, అంతే. ఫుడ్ గుడ్ అంటారా? గుడ్డులా తయారవుతుంది. నీకు ఇష్టమైన ఫుడ్ ఎన్నిసార్లు చెబుతారా అంటావా? ఇప్పటికి 3వ సారి అనుకుంటే గోంగూర రైలా. ఇక్కడ గోంగూర ఏదో చెప్పాను, ఇక్కడ ఏంటది, నేను 2 గోంగూర ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, తిప్పిద్దాం. ఓకే అమ్మా, మీకు ఇష్టమైన ఫుడ్? మై మోస్ట్ ఫేవరెట్ ఇస్ బిర్యానీ. మటన్ బిర్యానీ అంటేనే దెర్ ఇస్ ఓన్లీ మటన్ బిర్యానీ అకార్డింగ్ టు మీ. ఓకే, ఈ చికెన్ బిర్యానీ ఓకే, బట్ బిర్యానీ అంటేనే మటన్ బిర్యానీ. అది మెయిన్గా ముస్లిం వెడ్డింగ్స్లో ముస్లిం బిర్యానీస్ ఉంటాయి, చాలా రిచ్గా, చాలా బాగుంటుంది. ఆకులో ఇక్కడ అలాగే పెడతారో తెలీదు, దేశాల్లో బిర్యానీ చేస్తారు. జస్ట్ సర్వ్ ఒక ప్లేట్ ఇంత పెద్ద ప్లేట్ తీసుకుని బిర్యానీ ఇలా వేస్తారు. ఇలాగ ఆకులు ఇంత బిర్యానీ పడినప్పుడు మనం అమ్మో. అండ్ మళ్ళీ నేను లైక్ చేసింది బాగా సేలం ఆర్ఆర్ బిర్యానీ. ఆన్ ద వేలో నేను ఒకసారి ట్రిప్ వెళ్తున్నప్పుడు తలపాకట్టి అక్కడ బిర్యానీ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. సర్లేండి, ఇవన్నీ మనం ఫుడ్ మాట్లాడుతాం, అన్ని మాట్లాడుతాం, కాసేపు పర్సన్స్ మాట్లాడుకుందాం. అది అట్లాంటివి అంటే మనకు బాగా ఇంట్రెస్ట్. ఓకే, నీకు మాత్రం కాదు, అందరికీ ఇంట్రెస్టే. ఓకే మేడం, ఫస్ట్ లవ్. ఓకే ఓకే, ఫస్ట్ లవ్ ఏంటి? ఫస్ట్ లవ్ ఎప్పుడు, ఎవరితో, ఎక్కడ, నాకు అనవసరం. లవ్, మై ఫస్ట్ లవ్ ఇస్ మై సినిమా అండి. అది కాకుండా ఓకే, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చాలో ఫస్ట్ లవ్ అంటే అమ్మ, నాన్న, సినిమా ఇవి కాకుండా ఆపోజిట్ జెండర్ లో ఉంటది కదా, లవ్, క్రష్, సంథింగ్. నేను స్కూల్ చదువుకున్నప్పుడు 6th స్టాండర్డ్ లో. 6th సూపర్ అమ్మ. అప్పుడే చదువుతుంది కాదు, ఈయన చదువుతాడు అబ్బా. ఇప్పుడు ఫస్ట్ లవ్ నువ్వు అడిగావు, నీకు గుర్తుంది, నేను చెప్పను ఇంకా.
ఇది థర్డ్ టైం ఇది. ఆల్రెడీ డిడ్ అ షో విత్ హిమ్. థర్డ్ టైం ఇది. ఏం ప్రమోషన్ చేశారు ఇంతకు ముందు? బుర్రం ఫిలిమ్స్ కే. ఫిలిమ్స్ మూవీ ప్రమోషన్స్ ఓన్లీ మూవీ ప్రమోషన్స్. అప్పుడు అన్నతో ఒక మాట అన్న ఫస్ట్ వీడియోలో, అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి నా దగ్గర రావాలన్న. అన్న సీరియస్ గా తీసుకున్నాడు. ప్రతి మూవీ వస్తున్నారా? వస్తుంటే ఉన్నాను, చేస్తానే ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. Which is your best experience in food? Let's do that. ఎక్స్పీరియన్స్. Best experience like అవన్నీ పర్లా తిన్నారు కదా పెట్టాము. sometimes మనం భోజనం చేసిన తర్వాత ఆ ఫుడ్ ఎప్పుడు మర్చిపోలేము అలాగా. అది టమాటా పప్పు, చికెన్ పచ్చడి. ఎక్కడ? అంటే ఇంట్లోనే. ఇంట్లో ఇంట్లో. లైక్ ఐమ్ ఆస్కింగ్ ఎప్పుడన్నా ట్రావెల్ చేసినప్పుడు. అప్పుడా నా లైఫ్ లో బెస్ట్ థింగ్ అనేది తలపాకట్టి. నేను ఆ రోజు ఎంజాయ్ చేసిన తలపాకట్. నువ్వు చెన్నై రా, నాకు చాలా ఓనరే మన ఫ్రెండ్. అంటే దిండిగల్లో ఐ థింక్ అక్కడ కొంచెం స్పెషల్ గా చేస్తారు అనుకుంటు కదా. దే ఆర్ ఫేమస్ అనుకుంటా, దిండిగల్ బిర్యానీ అంటారు కదా. నోట్లో కదా అదే ఇదే చేయాలంటే ఇదే భయ. చక్కగా ఎంత బాగా చేశారు తెలుసా? గీ చపాతి. మీదేంటి బెస్ట్ ఫుడ్? అమ్మా నా ఆకలి వేసినప్పుడు ఏది మంచిగా లోపల పోతే హ్యాపీగా ఇంటిపోతున్నారు. అలా ఇలా వావి వరుసలు ఉండవు నాకు. టైం ఆకలి వేసింది, మంచి ఫుడ్ దొరికిందా తినేయటమే అంతే. మీ బెస్ట్ ఫుడ్ అదే ఫుడ్ ఎక్స్పీరియన్స్. నాకు ఫుడ్ ఎక్స్పీరియన్స్, మై బెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ స్ట్రీట్ ఫుడ్స్. రోడ్ కోట్లు ఉంటాయి కదా, అక్కడైతే నా లైక్ వేడివేడిగా, ఈవెన్ దోశ కూడా వేడివేడిగా వేసి ఆ రోడ్ కోట్లు. మరి నూనె ఆ రకంగా తింటారా? ఇప్పుడు బజ్జీలు బజ్జీ నాకు జనరల్గా ఇష్టం లేదు. ఫ్రైడ్ ఐటమ్ నాకు అంతగా ఇష్టం ఉండదు జనరల్గా. నేను చెప్పేది రోడ్ సైడ్ పొరోటా కానీ, ఆ దోశలు కానీ. పొరోటాలు ఇక్కడ దొరకవేమో కదా, లైక్ ఆథెంటిక్ పొరోటాస్. పరోటా అని ఉండిందేమో. అథెంటిక్ పరోటాస్ అంటే మామూలు కొంతమంది చూసా ఇట్లా చేసి పెట్టి అథెంటిక్ చేసి కాదు, చేసి ధమాలు వేసి ఇళ్ళలో అదే ఒక్కోసారి మీద పడింది, పైన పడింది, కింద పడింది, అదే కదా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి పొరోటాలు అంటే అలా ఉంటాయి అనుకోవద్దండి. నేను ట్రావెల్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ వైజ్ ఐ ఆల్వేస్ సర్చ్ ఫర్ డబుల్ ఎగ్ దోశ. ప్రోటీన్ వెళ్ళిపోద్ది, దోశ కార్బ్స్ అలా. డబుల్ ఎగ్ అంటే 2 ఎగ్లు వేస్తారా? ఒకే దోశలో 2 ఎగ్గులు వేస్తారమ్మా. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ లవ్? నాది 6th క్లాస్లోనే అమ్మా. మీకు 6th ఉంటే నాకు 6th ఉండకూడదా? అదే మరి నన్ను మాత్రం 6th స్టాండర్డ్ లోనే అంటే సేమ్ పించ్ అని ఒకసారి తెలియని ఎక్సైట్మెంట్ చూసా. నీకు ఫుడ్ ఇష్టం, మాకు ఫుడ్ ఎక్కడ తెనాల్లోనా? మీది తినాలి, మాది తినాలి. మీరు 6th క్లాస్లో, నాది 6th క్లాస్లో. మీకు ఫుడ్ ఇష్టం, నాకు ఫుడ్ ఇష్టం. మీకు సినిమా ఇష్టం, నాకు సినిమా ప్రమోట్ చేయడం ఇష్టం. ఏంటో అభిరుచులు కలిసిపోతున్నాయి అన్న. ఇంకో మూవీ ప్రమోషన్ చేస్తే దేవుడి దయ వల్ల ఎట్ట కొట్ట చెన్నై. యాక్చువల్ నాకు రాసి పెట్టి ఉందండి. ఏంటి చెన్నైలో సెటిల్ అవుతారన్నా? నాకు రాసి పెట్టింది హైదరాబాద్ లో సెటిల్ అవుతారు. అదేనమ్మా, చెన్నై నుంచి వచ్చే వాళ్ళు నాతో సెటిల్ అవుతారని రాసి పెట్టి. సార్ నమ్మాలనిపిస్తాయి ఎట్లాంటి నమ్మేద్దామని ఈసారి. ఎట్ట కొట్ట సావండి అది. ఆయన పాపం బెల్ అయిపోయింది కదా, అందుకే అలా ఉంటాడు. అనవసరంగా తెలుసండి, రియాక్షన్ ఏం లేదు, పెళ్ళి అయిపోయిందంట. అదే నాకు తెలియదు. ఇదేంటి నేను చూసింది కదా లాస్ట్ కూడా మాట్లాడడం ఫస్ట్ అంతా ఈ క్యాప్ లో అయిపోయింది 1 month లో నేను ఆలోచిస్తాను. లేదు లవ్ చేసాడు ఆయన పాపం, అందుకనే గవక్కం చేసి చేయాలి. పొరపాటున ఎప్పుడైనా కానీ ఫస్ట్ లో ఏంటి లవ్ అది మాత్రం ఆయన అడగండి. కానీ నేను ఒక వీడియో బయట పంపిస్తాను. ఎందుకు? ఆ గోంగూర అంటే ఆయనకి వేయండి, ఆయనకి ఇష్టం అంట. మీకు కదా గోంగూర? హీ లైక్స్ గోంగూర రైట్? ఒకటి లేదు. సూప్ ఏంటి దాంట్లో? ఆ సూప్ ఏంటి? గోంగూర గోంగూర చాలు. మన ముగ్గురికి పెళ్ళి ఓకేనా? వేరుకోండి అని నవ్వి బ్లష్ అయ్యి మమ్మల్ని ఇచ్చేయకండి. ఇద్దరికి ముగ్గురికి పెళ్ళలేదు, అందుకనే ఇప్పుడు మనం నవ్వుకుని జాలీగా. అంటే పెళ్ళి అయిపోతే జాలీగా ఉండమంటారా? ఏమో అది పెళ్ళైన వాళ్ళని అడగాలి. You never know, depends. ఏంటి రింగ్ అయింది ఏంటి? ఏ బెల్లు కొట్టింది తెలుసా? పెళ్ళి జాలీగా ఉండే టింగ్ డాంగ్ డింగ్. అమ్మో చాలా మన అదే మన అప్రోచ్లు మ్యాచ్ చేయాలని చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం కదన్నా. అది అయిన వాళ్ళు అడుగు. మన అభిరుచుల్ని మ్యాచ్ అయ్యే వాళ్ళని మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం కదా. చాలా హ్యాపీగా ఉంటాం. ఏం చేసుకుంటే? పెళ్ళి చేసుకుంటే. సరే, మీకు కాబోయే వారు ఎలా ఉండాలి? మీకంటూ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా.
అవే ఉండకూడదన్నా. అవే అది అబ్బాయిలకి, అమ్మాయిలకు ఉంటాయి. లేదు, నేనేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అదేం జరగట్లేదు. అట్లీస్ట్ మినిమం అరే ఇలా ఉంటే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గై అనే మినిమం ఉంటుంది కదా. ఏ అమ్మాయికైనా, హీరోయిన్కైనా, హీరోయిన్ కాకపోయినా ఒక అమ్మాయికి యాజ్ ఏ అమ్మాయిగా చెప్పండి, నా లైఫ్లో వచ్చే అబ్బాయి ఇలా ఉంటే ఐఎమ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్. ఇప్పుడు మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ రిలేషన్షిప్ ఇస్ అ వెరీ ఇట్స్ అ కమిట్మెంట్. ఒక మాట ఒకటి చెప్పామంటే అది చేయాలి. ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలి. అండ్ మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ అడ్జస్టింగ్. ఇప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోవడం అనేది ఎందుకు ఈ కాలంలో వచ్చి మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు. చాలా డివోర్స్లు, బ్రేకప్లు, వై డు వి సీ కదా? బికాస్ మన అమ్మా నాన్నలు వచ్చి మటన్ చేయిస్తున్నారు. 2 minutes సార్. మన అమ్మా నాన్నలు వచ్చి దే హ్యావ్ సాక్రిఫైస్డ్ అ లాట్ ఇన్ మ్యారేజెస్. కానీ ఈ కాలంలో ఏమంటే కొంచెం చిన్న గొడవ వస్తే కూడా ముక్కు తెగిపోయేలాగా టక్కును విడిపోతున్నారు. ఐ థింక్ ట్రూ లవ్ ఆర్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ అనేది వచ్చి ఒక స్ట్రాంగ్ డెసిషన్. అది ఇద్దరూ తీసుకోవాలి. ఒక్కళ్ళు తీసుకుంటే మాత్రం కుదరదు. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎంత పెద్ద ఇది వచ్చినా, నిజంగా లవ్ చేసే ఒక వ్యక్తి అయితే దే విల్ స్టాండ్ ఫర్ యూ అండ్ వాళ్ళ మాట మీద నించుంటారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్ మనకి షిఫ్ట్ అనేది చాలా డిఫరెంట్ కదా. మన పేరెంట్స్ జనరేషన్ నుంచి ఇప్పుడు షిఫ్ట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మేబీ ఇంకా 20 years తర్వాత ఇంకా బెటర్గా ఉండొచ్చు. ఇప్పుడు మై మామ్, ఐ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మై మామ్, షీ లాస్ట్ మా నాన్నగారు చనిపోయినప్పుడు షీ వాస్ 38 years old. నలుగురు పిల్లలు అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ పిల్లల కోసం ఆవిడ షీ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. ఆవిడ మా కోసమే కష్టపడి మమ్మల్ని పెంచి అండ్ మా నాన్నని బాగా గట్టిగా లవ్ చేసిందండి. నాకు ఐ మీన్ నేను 8 yearsలోనే మా నాన్నగారు చనిపోయారు. బట్ స్టిల్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్. ఈవెన్ దో మా అమ్మ నాన్నకి చాలా గొడవలు అయితే ఉండింది. చాలా గొడవలు. మేము చిన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ లిటరలీ, నేనే అంత చిన్నప్పుడు అయినా కూడా నేనే చూస్తున్నాను. బట్ ఐ సా ఓన్లీ వన్ థింగ్, వాళ్ళిద్దరు ఎప్పుడు దే నెవర్ గేవ్ అప్ ఆన్ ఈచ్ అదర్. దాని తర్వాత మా అమ్మ పెళ్లి కూడా చేసుకోలేదు. షీ సాక్రిఫైస్డ్ ఆల్. అంటే 37-38 yearsలో ఇట్స్ ఈజీనో, ఒక కొన్ని ఏళ్ళ తర్వాత దే మూవ్ ఆన్ ఆర్ ఎనీథింగ్ కదా. బట్ స్టిల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ మై డాడ్, ఆవిడ మొహంలో ఏదో తెలియని ఒక యూనో ఒక హ్యాపీనెస్ వస్తుంది. మా నాన్నగారి గురించి ఏదన్నా ఒక చిన్న టాపిక్ వస్తేనే ఒక తెలియని ఒక లవ్. ఐ థింక్ అలాంటి ప్రేమ కథలు ఇప్పుడు ఈజ్ వెరీ రేర్. ఇట్స్ వెరీ వెరీ రేర్. మీకు నిజంగానే లైఫ్లో ఒక మంచి అమ్మాయి దొరికిందో, లేకపోతే ఒక మంచి అబ్బాయి దొరికిందంటే ఈ కాలంలో నాకు తెలిసి వాళ్ళని వదులుకోకూడదు. వాళ్ళు వదులుకుంటే దట్స్ లాస్ కదా. అంటే అలాంటి వాళ్ళు దొరకరు కదా. పక్కనే ఉన్నాను, దొరకరంటారేంటి? దొరికినా పట్టుకోవట్లా, ఏం చేద్దాం? సర్లే కదా. బంగారమా? ఓ యా. అంటే ఇవాళ మన ఇద్దరం ఆల్మోస్ట్ మ్యాచింగ్. మేడం రండి మేడం, బాండి వాంగ. మెయిన్ కోర్స్. No issues, madam. But you're late because you missed all. But you can try this donut, some paneer donut with cappuccino. You can try this. మేడం ప్లేట్ పెట్టండి సార్ కి. సార్ ప్లేట్ పెట్టండి మేడం కి. తేజ పాప చైర్ ఇక్కడ మార్చమంట. అవసరం లేదమ్మా. లేదు, ట్రై కేరళ. చెన్నై కాకపోతే నో మేము కేరళ. Are you also from Kerala? Yes. కేరళ సాంగ్స్ ఐ లిసన్. నువ్వు బట్ట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. అది కేరళనేగా. He wants Still, yeah, I can understand. Hey, ఇది ఎవర్రా బైట్ చేశారు? బయట చేయలేదమ్మా, తుంచుకున్నారా? వాళ్ళ ఆయనే. ఓ ఎంత పట్టిన ఆయనే తుంచుకున్నది. So you tell me what is you even అడగచ్చు కదా, what is the take on? నేను అడిగింది మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయి కావాలి అని అడిగాను. అమ్మ మిమ్మల్ని అడిగాను ఎలాంటి క్వాలిటీస్ కావాల్సిన అబ్బాయి కావాలని అడిగాను. దానికి ఆన్సర్ చెప్పలా మీరు. ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారు. మీకు పర్టికులర్గా హైట్, వెయిట్, హ్యాండ్సమ్, గీసమ్, ఇన్ని సంపాదించాలని ఇది ఒకటి ఉంటుంది. ఇది చెక్ లిస్ట్. Somebody who can take care of me, నన్ను చక్కగా హ్యాపీగా
హర్ట్ చేయకుండా చూసుకుంటే చాలు. అన్న మటన్ ఏదన్నా మేడంకి? నేను ఐఎమ్ ఇన్ గుడ్ ప్రొఫెషన్ నాదే. ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్. ఒక మంచి ఆయన కూడా సంపాదించి ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే అది జరగదు కదా. చెప్పాను కదా తేజ. అదే మేడం, మీరు ఎక్స్పెక్టేషన్ మీరు ఫుడ్ చేస్తూ ఐ మీన్ మీరు మూవీస్ చేస్తూ ఉండండి, ఆ మూవీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటాను హ్యాపీగా. You are earning well. ఏదో గాడ్స్ గ్రేస్ ఎనఫ్. Good. నో ఇష్యూస్. How much monthly? మూవీకి ఎంత మీకు చెప్పు. నువ్వు వచ్చి చెప్పు. చెప్పు. మీకు మూవీకి వచ్చే అంత కాదులే కానీ కొంచెం ఆ మటన్కి ఒక చపాతీ చేయండి మేడంకి. నేనే ఇదో ఒక పీస్ తీసుకుంటా టేస్టింగ్కి. అబ్బా అది పెళ్ళైన తర్వాత కదా తీసుకోవాల్సింది, నువ్వు అప్పుడే. నాకు ఇంకా పెళ్ళి అవ్వలా. అందుకే పెళ్ళైన తర్వాత తీసుకుంటున్నా. పెళ్ళైన తర్వాత తీసుకోనుగా. చాలు చాలు అన్న, చాలు చాలు. చెప్పు ఎంత. మరి మనం మీ ఫేవరెట్ ఫుడ్ ఇన్ కేరళలో మీకు బాగా ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఏంటి? పుట్ కప్ప. కప్ప మీన్ అమ్మా. కర్రీ. Kappa mean curry. బీఫ్ అంట. కప్ప అంటే బీఫ్. కప్ప అంటే టాపియోకా. Tapioca, yeah. You boil it. కప్ప మీన్స్ హియర్ ఫ్రాగ్. కప్ప ఉందండి. కప్ప వెళ్ళే. బయట ఉందమ్మా. కప్ప అంటే మన ఊర్లో కప్ప కాదు. నువ్వు బయట అంటే ఎక్కడ చెరువులో రా. కూడా కాదు. అది ఒక డిష్ కేరళలో. కప్ప అని కొంచెం ముద్దలా ఉంటది. రాగి ముద్ద. టాపియోకా. దాంతో ఒక ముద్దలా చేస్తారు. దాన్ని ఫిష్ కర్రీలో తింటారు. మటన్, చికెన్, బీఫ్ అలాగా కలుపుకుని తినేస్తారు. అదే పొరపాటు నా అదృష్టం బాగుండి హీరోయిన్ అయిపోయింది. పొరపాటు నేను ఫుడ్ బ్లాగర్ అయింది అనుకో, నాకు ఒక వీడియో వచ్చేది. మొత్తం మీరే చేస్తున్నారు. తెలుగు హిందీ మన సపరేట్ కదా. అంటే ఫుడ్ గురించి తెలుసు కప్ప గురించి తెలుసుగా. కప్ప గురించి నాకేందో తెలియదండి. కప్ప నాకు బాగా చూస్తే భయపడేవాడిని, నిజానికి ఎగిరి పక్క పోయేవాడిని. ఓకే డన్. మేడం గారు, కప్ప ఈజ్ ఫేమస్ దేర్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ కేరళ? యా అదే చెప్పింది కప్ప అని. కప్పేనా? మీకు కప్ప ఇష్టమేనా? నాకు భయం కప్ప అంటే. నీకు తేజ నువ్వు ఫుడ్ బ్లాగర్ అన్నావు కదా, నీకు ఫుడ్ టెస్ట్ పెడతా. ఓకే. నేను ఫుడ్ బ్లాగర్ అనలేదమ్మా, వాళ్ళు అనుకున్నాను ఇచ్చారు. ఏమ్మా నాకు వద్దుమా, ఫుడ్ బ్లాగర్ కదా. అవునమ్మా. ఓకే. వాట్ ఇస్ ద ఫేమస్ ఫుడ్ ఇన్ పంజాబ్? ఓ బల్లే బల్లే, అది బాగుంటుంది. అదే క్యా పంజాబీ దాబాలో మేము ఎప్పుడైనా తింటాము. అదే ఏంటి ఫేమస్ ఫుడ్ ఏంటి? మేతి చెప్పనా, కర్రీ, బటర్ మసాలా సంథింగ్ ఏమో ఉంటాయి. బటర్ చికెన్. అదే. ఓకే. వాట్ ఇస్ ద ఫేమస్ ఫుడ్ ఇన్ కర్ణాటక? దొన్నె బిర్యానీ నాకైతే ఇష్టం అది. ఇంకా ఫేమస్ వాళ్ళే రోజు తింటారు. బెన్నీ అదే తట్ట ఇడ్లీయా? సాంబార్ చేస్తాను మీరు కదా. రాగి ముద్ద, ముద్దే అంటారు వాళ్ళు. రాగి ముద్దే, అది బాగుంటుంది. వాట్ ఇస్ ద ఫేమస్ ఫుడ్ ఇన్ తమిళనాడు? రాగి ముద్దే. ఓ ఐ లవ్ యూ దట్ అంటే నన్ను చూపిస్తున్నాం అనుకుంటా. ఐ థాట్ యు ఆర్ షోయింగ్ మీ ఐ లవ్ దట్. We thought he loves you. I mean, నా ఏంటి ప్రమోషన్, నీ ఫోకస్ అంతా వేరే ఉందరా. నలుగురికి పెళ్లి కాలేదు, ఇప్పటికి ఎవరికో ఒకరికి అయ్యిద్దని. తమిళనాడులో ఫేమస్ ఫుడ్ అన్న అమ్మ సాంబారు. నువ్వేది పెట్టినా అందులో అది ఉంటా. సాంబార్ ఒకటి పెట్టండి మేడం. కాశ్మీర్లో యాపిల్. నిజమమ్మా, ఎందుకంటే నా పక్కనే ఉంది, నాకు తెలుసు యాపిలే. శ్రీలంకలో నేను బాగా నేను కన్నా ఓన్లీ ఇండియా బట్టికి నేను. అయితే నేపాల్లో మాకేంటి పాపాలు ఏడు కూర్చోబెట్టి. సరే ఓకే, నేను అడుగుతా ఉన్నాను, ఇంకా నా క్వశ్చన్స్ అవ్వలేదు. మేడం గారు, యువర్ ఫస్ట్లో My first love was in school. ఏ క్లాస్? 9th grade. సీనియర్. సీనియర్ అంట. వీఆర్ సీనియర్స్. మనం సీనియర్. అదే వీఆర్ సీనియర్స్. యా యు ఆర్ జూనియర్ మేడం. అవర్ ఇన్ 6th class ఓన్లీ. యా. భయ్యా స్టిల్ సర్చింగ్. నా గురించి ఎందుకు ఇప్పుడు? అదేంటి బ్రో, నువ్వు ఉన్నావుగా వీడియో, నీ గురించి అంటావేంటి? ఉండమ్మా నువ్వు, మరి నువ్వు నాకు తెలిసి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అమ్మయ్యా నిన్న పక్క పంపించేది సగం బాధపడతాను కదా. అమ్మా, ఆర్ యూ సింగిల్? Yes. ఎక్స్చేంజ్. కూర్చోమ్మా, ఉండే అన్నది వద్దు, కూర్చో. నువ్వు మళ్ళీ ఫీల్ అయ్యి నాకు వద్దులేమ్మా, కూర్చో. మీరు మళ్ళీ తేజ గారిని నేను అన్నాడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పు, మళ్ళీ నెంబర్ తీసుకున్నావు అసలు రాత్రికి మెసేజ్ చేసి నన్ను ఇబ్బంది పెడితే.
ఎందుకు నేను ఇబ్బంది పడతాను? అటు ఎందుకు వెళ్ళావు తేజ, నేను ఉన్నా కదా. అవును పెడతా మరి, టార్చర్ పెడతా. అందుకే అబ్సెషన్ సినిమా చూసావా? అమ్మో డెఫినెట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఏ గుడ్ టైమ్ సీరియస్లీ విత్ దిస్ విశాఖపట్నం ప్రీమియర్స్ ఆన్ July 12 ఇన్ అమెజాన్ ప్రైమ్. వచ్చిన పని మర్చిపోకూడదు. అవునా, చెప్తూ ఉండు అప్పుడప్పుడు 5 నిమిషాలు కూర్చొని చెప్తూ ఉండి. పర్లేదమ్మా, అక్కడ కార్నర్ లో అక్కడ వేస్తాను. అటు కాదు వీడియో ఈవిడేంటండి మరి ఆ కార్నర్ లో విశాఖపట్నం July 2 రిలీజింగ్ ప్రీమియర్ వేసేస్తా. ఇట్ ఈస్ దేర్. ఒకసారి అటు అన్నదాన్ని కింద అక్కడ ఉందమ్మా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసి ఏం కాదు, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో చూడండి. అమెజాన్ వాళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మన విశాఖపట్నం అనేది స్టార్ట్ చేశారు. టీజర్ చూస్తేనే ట్రైలర్ చూస్తేనే చాలా లావిష్గా ఉంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఎటు చూసినా ఏ మూలం చూసినా మొత్తం ఆర్టిస్టులతో నింపేశారు. దట్టు అందరూ రినౌండ్ ఆర్టిస్టులు. వాళ్ళ పెర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్ రీచ్ తీసుకెళ్లే ఆర్టిస్టులే ఉన్నారు. అందులో కొంతమంది మన దగ్గర ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ సముద్రకని గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐశ్వర్య రాజేష్ గారి గురించి చెప్పాలంటే ఆవిడ చేసిన చాలా ప్రాజెక్ట్స్ నేను ఓటీటీలో చూశాను ఓపెన్గా. అంతకుముందు మనకి ఎప్పుడైతే ఈ ఓటీటీ కల్చర్ వచ్చిందో అప్పుడు మీరు చేసిన కొన్ని చాలా జెమ్స్ ఉన్నాయండి దాంట్లో. ఫస్ట్లో నాకు మీరు చేసిన వాటిలో ఒకటి బాగా నచ్చింది. మేబీ పేరేమన్నా తప్పు చెబుతున్నానేమో, పర్లేదు. కార్ గిఫ్ట్ గా వస్తే స్వప్న సుందరి అసలు ఫస్ట్ ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిద్ది. ఆ కార్ రాగానే దానివల్ల వచ్చే దీంతో చాలా యూనిక్ సబ్జెక్ట్, అది ఒకటి బాగుంటుంది. రీసెంట్గా ఇంకో మూవీ చూశాను నేను, అది నాకు ఇన్స్టాలో సజెస్ట్ చేశారు. ఇది బాగుంటుంది చూడండి, నేను చూశాను, ప్లాన్ బి. అసలు అన్న మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి. సీరియస్లీ లాస్ట్ ఒక్క జోన్ సాగుతూ ఉంటుంది, లాస్ట్ 10 minutes తిరిగింది, ఎటు పడితే అటు తిరిగింది. ఒరే ఏంట్రా ఇది, అసలు గెస్ట్ చేయలేము, ఎవరు గెస్ట్ చేయలేము ఇప్పుడు దాకా. నేనైతే ఒకసారి ఒక బెట్ కూడా పెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఈ మూవీలో ఏం జరుగుతుందని గెస్ట్ చేస్తే I'll give you 25,000 అని చెప్పాను. పెట్టండి మళ్ళీ పెట్టండి. ఇప్పుడు చూసావుగా చూడని వాళ్ళకి. సో I bet this with 4-5 of my friends, none of them got it. ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల they couldn't, అంటే వాళ్ళు వేరే రీజన్స్ చెప్పారు అండ్ దే కుడెంట్ క్రాక్ ద. అంటే నాకు ఒకసారి డైరెక్టర్ నరేషన్ చేసినప్పుడు, అప్పుడు నేను కౌశల్య కృష్ణమూర్తి సినిమా చేస్తున్నా, రాజమండ్రిలో ఉన్నా. సో హీ కేమ్ దేర్ టు నరేట్ అనమాట. సరే ఏముంటుంది, ఇట్స్ లైక్ యూజువల్ థ్రిల్లర్ జానరే కదా అని చెప్పి ఫస్ట్ హాఫ్ దాకా ఐ వాజ్ లిస్నింగ్. సెకండ్ హాఫ్ చెప్పి క్లైమాక్స్ చెప్పిన తర్వాత 20 minutes నేను అలాగ కూర్చున్నాను. నాకు అర్థం అవ్వలేదు. ఇట్స్ లైక్ ఐశ్వర్య ఇస్ ఎవ్రీథింగ్ ఓకే బ్రో, నాకు 20 minutes కెన్ యూ జస్ట్ లీవ్ మీ అలోన్. అసలు అర్థం అవ్వలా, లైక్ మైండ్ బ్లాక్, లైక్ ఐ వాజ్ లైక్ ఆ షాక్ ఆఫ్ మై లైఫ్ లో ఉన్నాను నేను. సీరియస్ మాది అదే పరిస్థితి. ఏంట్రా ఇది, ఎట్లా వచ్చిందిరా ఈ థాట్? అసలు ఫస్ట్ నుంచి ఏమాత్రం అనుమానం రాకుండా భలే బిల్డ్ చేసుకుంటూ వచ్చి మధ్యలో ఇంటర్ కష్టంలో అవి చూపిస్తూ క్రేజీ అది మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు చెప్పిన కౌశల్య కృష్ణమూర్తి కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, క్లైమాక్స్, ఈ మూవీస్ అన్నీ మీరు బేసిక్గా మీరు సెలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్స్ ద్వారా ఒక యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొస్తారు. సబ్జెక్ట్లో నా డెప్త్ ఉంటుంది. భయ్యాకు కూడా లాస్ట్ టైం చెప్పాను, ఈయన కూడా సెలెక్ట్ చేసుకునే ప్రతి సబ్జెక్టు యూనిక్గా ఉంటుంది. ఈయన మూవీకి ఒకదాన్ని కంపేర్ చేస్తే ఏది అరే రెసిప్లికేట్ రీప్లేస్మెంట్ సేమ్ జానర్లో అసలు ఉండనే ఉండదన్న. ఇంత మంచి ఆర్టిస్టులు కలిసి ఒక విశాఖపట్నాన్ని వీళ్ళు తీసుకొని చేస్తున్నారంటే ఇందులో ఎంత పెద్ద విషయం ఉండేది మీకు అర్థమవుతుంది. July 2 కోసం అయితే ఎదురు చూస్తున్నా. అమ్మ సూక్ష్మదర్శిని చూసినా ఉందమ్మా, అందుకే మన పరిచయం మన సూక్ష్మదర్శిని. అండ్ రీసెంట్గా అనుమాన పక్షి రీసెంట్గా చూసాం, అది కూడా టీజర్. వెల్కమ్ టు టాలీవుడ్. నేను ఇంకా రాలేదులే కానీ మీకు వెల్కమ్ చెబుతున్నాను. చేశారు కదా, మళ్ళీ ఇంకేమి అంటే హీరో లాగా మాకు లేదులే అన్న. ఇప్పుడు అలా అంతా ఏం లేదు, అంత లేదని ఎవరైనా చేయొచ్చు, అలా అంతా ఏం అనుకోవద్దు. అమ్మ ఇప్పుడు నన్ను మోటివేట్ చేయొద్దు. టెడ్ టాక్స్ మేము చూసాం, నేను మోటివేట్ అయ్యాము. అలా కాదు, బట్ యూ షుడ్ నెవర్ థింక్ దట్ అలా చేయలేం. మేబీ మీకు సెట్ అయ్యేలాగా స్క్రిప్ట్ వస్తే ఏం చేస్తారు? స్క్రిప్ట్ వచ్చేలాగా నాకు వచ్చిన యాక్టింగ్ రావాలి. ఈ సిరీస్ లోనే సునీల్ గారు ఉన్నారు, రాజమౌళి గారితో సినిమా చేశారు. మరి అలా అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. అదే చెప్తున్నాను. సో యూ హ్యావ్ టు టేక్ ఇన్స్పిరేషన్ లైక్ దట్. అండ్ మీకు తగిన స్క్రిప్ట్ వస్తే మేబీ మీరు ఒక పెద్ద హాలీవుడ్ హీరో దాకా అవ్వచ్చేమో. యాక్ట్ చేయొచ్చు అంటున్నా, కానీ యాక్టింగ్ రావాలి కదా. ఎందుకు రాదా మీకు? ఇప్పుడు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు. యాక్టింగ్ ఒరిజినల్ ఫీలింగ్ వేరే టేబుల్ మీద నీకు తీసుకొచ్చారు బిట్టం ఎవ్వరం లేదా అంత. ఇది మ్యాంగోనమ్మా, చాలా బాగుంటాయి. బాగుంటే నాకు ఇదే. మీరు
సో తేజ ఇంత వయసు అయినా పెళ్లి చేసుకోవాలా? ఎంత వయసు అయింది ఏమనుకుంటున్నారు మీరు అసలు పిల్లవాడిని పట్టుకొని 2020 పాస్డ్ అవుట్ నేను బీటెక్ తెలుసా అండి. ఓ ఏదో తిని కొంచెం ముద్దు వచ్చి ముద్దుగా అదే ఒక 28 ఉంటుందా? ఉంటుంది లేకుండా 30 ఉంటుంది మరి 28 కాదు. నేనే పెళ్లి చేసుకోలేదు. నీదంటే మీరు చేసుకుందాం త్వరలోనే, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు అంత అవసరంగా చేసుకుని ఏం చేస్తాంలే. అమ్మ ఓకే సిరీస్ బేసిక్గా చాలా సిరీస్ వస్తున్నాయి. పర్టికులర్గా ఈ ఇసుకపట్నం మీరు ఓకే చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? అంత బాగా మిమ్మల్ని నేను ఆల్రెడీ తమిళ్లో ఒక సిరీస్ చేశాను సులల్ అని. సోలాల్ సులల్ అది అమెజాన్లోనే పెద్ద హిట్ అయింది. సెకండ్ సీజన్ కూడా హిట్ అయింది. ఇప్పుడు థర్డ్ సీజన్ కూడా చేయబోతున్నాం. సో ఆ కథ వచ్చి ఎంత చేయాలనిపించిందో అలాగే సులలో ఇసుకపట్నం కూడా విన్నప్పుడు చాలా ఫ్రెష్గా కొత్తగా ఉండింది. ఎందుకంటే తెలుగులో సిరీస్ కొంచెం తక్కువే కదా. అవునండి. మామూలుగా విశాఖపట్నం వరల్డ్ ఇస్ వెరీ బిగ్ బేసిక్ గా క్యారెక్టరైజేషన్స్ కానీ అంటే ఎవ్రీ క్యారెక్టర్ హస్ ఎ మోటో ఇన్ ద ఎంటైర్ సిరీస్. And the interesting fact is, see, we three are not actually connected in the movie lone. Okay. But I have a combination with him. I think I don't have anything with you. Not direct combination, but we were Indirect hospital shoot we had. Hospital where you came and you left. Like that, yeah. అక్కడ very పోలీస్ generalized. స్టేషన్ దగ్గర అదే పోలీస్ స్టేషన్ దగ్గర. సో బట్ హీ ప్లేస్ అగస్త్యాస్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ సిరీస్లో. ఇట్స్ వెరీ కామన్ మ్యాన్ అనమాట. ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మేమందరూ వచ్చి ఒక కథలో కనెక్టెడ్గా ఉంటాం. తిన క్యారెక్టర్ మాత్రం క్యారెక్టర్ నేమ్ పెద్దన్న అని చెప్పి హౌ ఒక కామన్ మ్యాన్ ఎలా ఎఫెక్ట్ అవుతాడు అనేది చాలా హీఈస్ నోవేర్ రిలేటెడ్ టు ద ఎనీ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఆ స్టోరీలో కానీ కాన్ఫ్లిక్ట్లో కానీ ఒక ఓవరాల్ సపరేట్ క్యారెక్టర్ అంటే తినదే ఆ సిరీస్లో. అక్కడ జరిగే కాన్సిక్వెన్స్లో ఈయన ఇబ్బంది పడతాడు. ఈయన ఎలాగ లోపల లాక్ అవుతాడు, హౌ హీఈస్ ఎఫెక్టెడ్ బై మీ ఆర్ మై ఫ్యామిలీ, అవన్నీ వచ్చి చాలా బ్యూటిఫుల్గా సిరీస్లో పోర్ట్రే అయింది, రివీల్ అవుతుంది. ఈ సిరీస్లో ఇప్పుడు తన చేసిన సినిమాలకి నేను చేసిన సినిమాలకి ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ రోల్స్ టు ప్లే. అండ్ ఇంతకుముందు అందరూ భాగ్యంలో చూసుంటారు, ఇప్పుడు భారతిగా వస్తున్నాను. భారతికి అసలు 1% కూడా సంబంధం లేకుండా చాలా కాంట్రాస్ట్ క్యారెక్టర్. ఆ బాగా కలిసి చూసి ఈ బాగా కూడా కలిసి రావాలి. వాట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ అట్రాక్టెడ్ మోర్ ఇన్ దిస్ సబ్జెక్ట్ టు యాక్సెప్ట్ దిస్ సబ్జెక్ట్? వాట్ ఈస్ ద ఇంకోసారి చెప్పా ప్లీజ్. రాదు మళ్ళీ చెప్పు ప్లీజ్. వాట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ మేక్ యూ టు యాక్సెప్ట్ దిస్ సబ్జెక్ట్? Okay. ఎప్పుడో మాపేసేవాడిని వాట్ ఇంగ్లీష్. ఈస్ ద మెయిన్ ప్లాట్? ఓకే The sense in my character probably. Okay. మీకు అర్థమైంది చెప్పండి అమ్మా. నాకు అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది, అర్థం చేసుకుంటారు. Coming to Telugu, after Sukshmadarshini, this is the first offer that I'm getting. And hearing the script, I guess Ammaji has a very different way of herself in the whole series. And I love... You okay? ఓకే అన్న వెళ్ళేటప్పుడు ఈ టేబుల్ మా ఇంటికి పార్సల్ చేయండి అన్న. ఐశ్వర్యం కొట్టిన టేబుల్ నా ఇంట్లో ఉండాలి. మరి జెండు తిప్పినమ్మా. ఓకే కంటిన్యూ అమ్మాజీ. Where was I? I forgot. సూక్ష్మదర్శిని తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్. Yeah, right. Sukshmadarshini is not my first project. After Sukshmadarshini, this is the first This project is you the got. first project. Yeah. And I loved the way, as an actor, I get to play Ammaji. Yeah. ఏమ్మా అబ్బాయి తీసుకుంటప్పుడు కెమెరా చెప్పుకుంటుంది రోజెస్. నువ్వు ఓటీ సీరియస్ గా మాట్లాడుతుంది. పెడుతుందమ్మా ఉండమ్మా. మసాలా ఓకే బ్రో ఎనఫ్ మిగిలిన మేడం పెట్టు.
ఇది తీసేమా. ఓకే ఉంది. So you asked about my character only, no? Not the plot. Did you mean the plot? No, he is asking why did you say okay to this subject. Okay. అప్ టు నౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద క్వశ్చన్. No, I am trying to process if I am answering for the right అది చాలు question. అబ్బయ్యా థ్యాంక్ యూ. I said yes because of that. I loved Ammaji. Your favorite food, ముద్దపప్పు. ఓకే. your favorite place, మా ఇల్లు. your favorite destination. యువర్ హార్ట్. My heart. Your favorite girlfriend. Starts with A. Alphabets A. If she accepts. If your best friend, who is your favorite heroine? ఐశ్వర్ రాజేష్. Your favorite hero. ఐశ్వర్ రాజేష్. Hero. ల్యాంబీలో నువ్వే హీరో. కైజోలే తప్పు ముందులో నువ్వే హీరో. ఎన్టీఆర్ గారు. Wow, I also love NTR garu. బేసిక్గా ఒకసారి డీకి ఆయన గెస్ట్గా వచ్చారు. నాకు డీతో సంబంధమే లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఎన్టీఆర్ గెస్ట్గా వస్తున్నారంటే అన్న నేను వస్తా అని చెప్పి, ఎందుకంటే అక్కడ చాలా మంది వచ్చారు క్రౌడ్. వాళ్ళ స్పెషల్గా పర్మిషన్ తీసుకొని పోయాను. ఆల్మోస్ట్ కెమెరా అక్కడ ఎన్టీఆర్ గారు ఉంటే నేను ఇక్కడ వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే జనాలు అందరూ ఎన్టీఆర్ అరుస్తుంటే తెలియకుండా నీ ఎవరు లేచి నుంచున్నాయి. ఆడ తెలియని గూస్ బంప్స్ వచ్చినాయి ఆయన డైరెక్ట్గా అట్లా చూసేవారు. ఆయన ఆరా కానీ అది కానీ చాలా ఇష్టం అంతే. నాకు కూడా ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. అది ప్రీవియస్ వీడియోస్ అని చూడండి, ఇంటర్వ్యూస్ అని చూడండి, నేను నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు అని చెప్పా. అన్న నీ వల్ల నేను ఒక ఇంటివాడిని అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ ఇష్టం, సినిమాలు ఇష్టం, ఇద్దరికి 6th క్లాస్లో ఫస్ట్ లవ్, ఎన్టీఆర్ గారు ఇష్టం. ఇంకేం కావాలి చెప్పండి. అది కాదు, ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలుస్తారు మళ్ళీ? ఎవరది? ఎవరో ఇదెందుకు కూర్చో తీసి ఇప్పుడు లౌడ్ స్పీకర్ లో పెట్టు. ఎందుకు భయపడతావు? మనం ఏదో వీడియో అది కాదు చేయాల్సిందే. మరి ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలుద్దాం అంటే అవకాశం వచ్చినప్పుడు కలుద్దాం. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అయితే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ కాదమ్మా, ఎవరో యూట్యూబర్. అయితే ఆ యూట్యూబర్ అయితే అందరికి ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే హీ హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు దాకా 20 ఫోన్లు అయితే వచ్చినాయి తేజకి. ఆ ఊహ ఎంత బాగుందో. ఆ ఫోన్ ఏమో తీసి లోపల దాచేశాడు. ఒక నిమిషం, అదేం లేదులే కానీ. ఓకే డన్, కూల్. క్రేజీ. నిజమే కదా? అదే కాదు, ఇది ఇంకోటి కరెక్ట్ అయింది. ఇంకోటి క్రేజీ అన్నాను అంతే. పెట్టుకున్న పేరు క్రేజీ. అదే క్రేజీయా? క్రేజీ అని. క్రేజీ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2వ తారీఖు శశకపట్నం రిలీజ్ అవుతుంది చూడండి అన్న. వీళ్ళని ఇక్కడ గోల్ చేస్తున్నారులే. క్రేజీ 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 పాట బాగుంటది. క్రేజీ 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 క్రేజీ. వాట్ ఇస్ దట్? అంతే డన్, కూల్ అయిపోయింది. నాది అయిపోయింది. క్రేజీ ఇంకేంటి? వద్దన్నా, ఏందన్నా నువ్వు? నేను అడిగానా నువ్వు అడగొద్దన్నా అని? సౌమ్య కదా క్రేజీ సౌమ్య. మా ఎందుకమ్మా వదిలేసేయండి, మనం మాట్లాడుకుందాం. మేడం గారు, July 2nd is going, our series is going to release. Why we have to see this series? 2 reasons from you. 2 reasons. Okay. One reason would be probably you will watch so many great actors, including Samudragani sir, Aishwarya Rajesh, Naresh Agastya, Sunil sir. So yeah, that would be one reason. And another reason would be the story. The whole project, the music, the edit, the sound, everything has been. I don't know. I feel such sort of excitement for this project. So I hope everybody will like, because the project is great and also because of the actors who are also. మేడం గారు, ఫ్రమ్ యువర్ సైడ్ ప్లేట్ తీసాను. సో మా షో జూలై 2వ తారీఖున ప్రైమ్ షోలో రిలీజ్ అవబోతుంది. ఇసుకపట్నం డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడండి, మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుద్ది. సో వెరీ వెరీ డిఫరెంట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సిరీస్. సో మిస్ చేయకుండా చూడండి. అన్న మీరు నేను చెప్పనా, ఒక్క మాటలో చెప్తాను. ఒకే మాట చెప్పు. క్రేజీ. ఇసుక పట్ట చెప్తున్నా కదా, క్రేజీగా ఉంటుంది. క్రేజీ. యా, ప్లీజ్ డూ వాచ్ ఆన్ July 2nd on Prime Video. Going to be Trust me, you will love it. ఓకే, క్రేజీ. నువ్వు చెప్పవా 2 మాటల్లో? క్రేజీ 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 క్రేజీ. అంత క్రేజీ. ఓకే అండి, ఇసుకపట్నం July 2వ తారీఖు మన ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ కాబోతుంది. ఇందాక చెప్పినట్టు ఇందులో ఆర్టిస్టులు బేసిక్గా
స్క్రిప్ట్ ఐ మీన్ రాసుకునేటప్పుడు వీళ్ళని ఆర్టిస్టులు అనుకుంటారో తెలియదు, వీళ్ళని చూసినాక సిద్ధార్థారో తెలియదులే కానీ వాళ్ళ కోసం ఆ పాత్రలు రాశారా అన్నట్టుగా చేసే ఆర్టిస్టులు ఉన్నారు ఈ సిరీస్లో. చెప్పాల్సిన పని లేదు. ఐశ్వర్య రాజేష్ గారు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర మీరు భాగ్యంగా చూశారు. నెక్స్ట్ లెవెల్ మన చాలా చాలా నేను ఎందుకు మీకు స్వప్న సుందరే కదమ్మా, అది ఎందుకు చెప్పానంటే ఐ మీన్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది సినిమా. అంటే ఆవిడ ఇబ్బంది, మన ఇబ్బంది ఏం లేదు చూడటానికి. బట్ ఆ పోర్ట్రే చేసిన విధంగా ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్, ఒక బిలో మిడిల్ క్లాస్ ఒక అమ్మాయి, అది ఆ రేంజ్కి ఎలా ప్రతి అందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలో, ప్రతిదీ చాలా బాగా పోర్ట్రే చేశారు. ఈవిడ కోసమే రాశారనే రకంగా పాత్రలు ఉంటాయి. అలాంటి ఒక ఆర్టిస్ట్ ఈ పక్కన. నెక్స్ట్ నరేష్ అగస్త్య గారు, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే భయ్యా గురించి. ఆయన వస్తున్న ప్రతిసారి ఆయన గురించి పాజిటివ్నెస్ చెబుతానే ఉన్నా, ఎందుకంటే ఆయన యూనిక్నెస్ మారు పేరు తీసుకొస్తున్నాడు, కొత్త కొత్త కాన్సెప్ట్స్. ఇది నెక్స్ట్ లెవెల్, ఇంకా మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. ఈ సిరీస్ హిట్ అయ్యి నెక్స్ట్ సీజన్కి వెళ్ళాలి. ఆ సీజన్ కూడా మళ్ళీ మీ ముగ్గురు సూక్ష్మదర్శిని గారితో పాటు ఇక్కడికి వచ్చి నాతో పాటు గుడ్ వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. అండ్ ఈ మూవీ కాదు సిరీస్ జూలై 2 ప్రైమ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ చేసే ముందు అవన్నీ వస్తుంది. దా పెట్టి హ్యాండ్ వాష్ పట్టుకో. ఎంత చేతి హ్యాండ్ వాష్ తీసుకొచ్చాడు ఈయన. అవును, క్లోజింగ్ ఇచ్చావు కదా, అందుకే చేతులు కడుక్కుని పోండి అంటాడు. డెజర్ట్స్ అన్నాడు ఏదో. ఓకేనా, క్లోజ్ చేసే ముందు మేడం, హౌ ఇస్ దిస్ ఇంటర్వ్యూ విత్ టేస్టీ తేజ? వెరీ నైస్. లాంటివి కాకుండా యాక్చువల్లీ నేను నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ మామూలు. అంటే నేను ఎక్కడన్నా వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి వచ్చి నా ఫుడ్ నేను ఏదైనా మాట్లాడాను దాని గురించి కూడా రీల్స్ చేశారు. యాక్చువల్లీ నాకు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నేను ఆ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్స్కి చాలామంది రీల్స్ చేశారు. సో టేస్టీ తేజ, ఐవ్ సీన్ కపుల్ ఆఫ్ యువర్ వీడియోస్. మీ వీడియోస్ చాలా చూశాను. ఒక టీవీ షోలో నుంచి యూ వాంటెడ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఆడియన్స్, మీ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంత మంచి షో. టుడే ఇస్ 148th ఎపిసోడ్ మన టేస్టీ తేజాది. ఇంకొక ఎపిసోడ్లో 150. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ జోక్స్. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పే మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, నాకు అది చాలా చాలా హ్యాపీ. మీరు ఇలాగే మూవీస్ చేస్తూ సిరీస్లు చేస్తూ తేజ గారిని కూడా గుర్తుపెట్టుకొని వస్తూ ఉన్నాను నా దగ్గరికి. నువ్వు కూడా రాన్న, పర్లేదు. థ్యాంక్ యూ అన్న. స్పూన్ అన్న, అన్నకు పెట్టు. అదేదో డెసర్ట్ లాగే ఇచ్చారు వాళ్ళు. మామిడికాయ లోపలికి చల్లగా ఉంది. మామిడి పండు. మేడం, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ మేడం. ఆఫ్టర్ దిస్ రెస్టారెంట్ అట్లీస్ట్ స్టే హియర్ ఫర్ 10 minutes. Why? Your smile is so crazy. It's a crazy feeling. It's a crazy. దొరికిపోయావు. అయ్యో, క్రేజీ. సమోసా ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్స్ యువర్ బర్త్డే నో టుమారో. టుమారోలోని ఏముంటుంది దీంట్లో? సంథింగ్ ఇస్ ఇన్సైడ్ యార్. దీని దాంట్లో కోవానా? ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్న, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అన్న, మా టేస్టీ తేజాకి వచ్చి మళ్ళీ మీ యొక్క టైం స్పెండ్ చేసి నాతో ఆసం ఫుడ్ తిన్నందుకు. ఔరాలో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు తిరిగింది. ఐస్ క్రీమ్ తిన్నావు కదా, అందుకే తెలియదు. Aura food is very nice. You guys have to come and try here. Kada Teju, I like their starters. బిర్యానీ ఒకటి బాగుంటుంది, చాలా క్రేజీ. ఇది ఏంటంటే ఈ బిర్యానీ పేరు, ఇది చాలా బాగుంది. బిర్యానీ పేరు మటన్ సఫేదియా. yes got it. I like this. Dessert is నచ్చిందమ్మా? వన్ మోర్ యాడ్ సమోసా. Take. yeah, I'll take. You guys continue. నాన్నమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. అమ్మ, క్లోజ్ చేసినప్పుడు మేడం గారు నా ఫోన్ ఫీల్ అవుతుంది మేడం. మై ఫోన్ ఈస్ ఫీలింగ్ బ్యాడ్. Okay, what should I do? Phone number. ఒక సెల్ఫీ లేదు, మన సెల్ఫీ లేదని ఫీల్ అవుతుంది. Okay. You only should take. థ్యాంక్ యూ Teja. ఏమైంది? ఇట్లా ఉన్నాను అది కాదు మేడం. Oh my god. ఏంటండి బాబు? మేడం, Yes sir. నో మై సిమ్ ఈస్ ఫీలింగ్.
What happened? సిమ్ హ్యాస్ హాఫ్ హాఫ్ తిందమ్మా మీ నెంబర్ లేదు సిమ్లో అందుకని. Oh, yes, sir. Give me. అమ్మో టూ మచ్ యా ఏంటది? షాయి తుకుడా అంట. ఎందుకన్నా తొక్కడా చేస్తాం మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పుడు దాకా మీరు మర్చిపోకుండా చూడాల్సింది July 2nd ఇసకపట్నం, ఓన్లీ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ అవరా ఫర్ దిస్ ఆసమ్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. Bye.